తెలుగుదేశం పార్టీలో అయితే ఉత్కంఠ కొనసాగుతోంది. ఎందుకంటే ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లు రేపే నామినేషన్స్ లాస్ట్. టోటల్ 5 ఒకటి జనసేన కన్ఫర్మ్ అయిపోయింది, నాగబాబు కన్ఫర్మ్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీకి లేనట్టే. అసలు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అడగలేదు, తెలుగుదేశం ఇస్తానని చెప్పలేదు. దెన్ అక్కడ ఛాయిస్ లేదు. ఇక ఉన్నది 4 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీనే. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి ఈ నేపథ్యంలో ఓ పక్కన బీటీ నాయుడు, మోపిదేవి వెంకటరమణ, బీటెక్ రవి, వర్మ, వంగవీటి రాధా పేర్లు పరిశీలనలో ఉన్నాయి తుది దశలో అన్నటువంటి మాట వినబడుతోంది. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, వంగవీటి రాధాకి ఇప్పటికీ చాలాసార్లు అన్యాయం జరిగింది, ఈ దఫా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే బీటెక్ రవికి ఖచ్చితంగా పులివెందుల కాన్స్టిట్యున్సీ రూట్లో చూసుకుంటే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో మోపిదేవి వెంకటరమణకి మొన్న రాజ్యసభ స్థానం ఆయనతో ఖాళీ చేయించి ఆ సీట్ని సానా సతీష్ తీసుకున్నారు కాబట్టి దానికి బదులుగా ఆయనకి ఇస్తారన్నటువంటిది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి పాయింట్. అట్లాగే వర్మ పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసినటువంటి నేపథ్యంలో తన సీటుకి సంబంధించినటువంటిది. మరోవైపున ఈ 4 పేర్లు ఇప్పుడు ప్రధానంగా ఈ 5 పేర్లు బీటీ నాయుడు ఆల్రెడీ అవుట్ అయిపోయినాయి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి లిస్టులో కాబట్టి బీటీ నాయుడు పేరు కూడా వినబడుతోంది. ఎంతవరకు జరుగుతుందో చూడాలి.